మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇంకా ఈరోజు సండే అనమాట. సండే మార్నింగ్ అయితే టిఫిన్‌కి పెసరట్టు అయితే వేస్తున్నాను. ఇంకా వీక్లీలో ఒకసారి అయితే పెసరట్లయితే మా ఇంట్లో అయితే కంపల్సరీ. ఇంకా సండే కదండీ! నిన్నైతే సాటర్డే నైటే నేను పప్పు అవి నానపోసుకొని ఉంచాను. అయితే మార్నింగ్ ఇంకా లేచి పప్పు కడిగేసాను. కడిగేసి ఇంకా రుబ్బేసి పిల్లల కోసం అయితే టిఫిన్ చేస్తున్నాను. పండుకైతే పెసరట్టు తినడు కదండీ! ఇంకా వాడికైతే మినపట్లయితే 2 వేసి ఇచ్చాను. ఇంకా ఈయన ఊరు నుంచి మార్నింగే వచ్చారు. ఇంకా వచ్చాక ఈయనకు కూడా టిఫిన్ అయితే ఇచ్చాను. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే లేవడానికైతే లేట్ అయిందండి. సండే కదా! ఇంకా క్యారేజెస్ కూడా ఏమీ లేవు. లేట్‌గా లేవచ్చులే అని ఇంకా అలా అయితే కాసేపు అలా పడుకొని పోయాను. ఈయన వచ్చే వరకైతే లేవలేదండి. ఈయన వచ్చి అప్పుడు లేపారనమాట. అప్పుడు లేచాను. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఇంకా పప్పు అవి రుబ్బేసాను. రుబ్బేసి ముందు పిల్లలకైతే టిఫిన్ ఇచ్చి ఇంకా అప్పుడు ఇంట్లో పనులైతే చేసుకున్నాను. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాక వంట కూడా అయిపోయిందండి. ఇంకా అయిపోయాకైతే ఆఫ్టర్‌నూన్ అయితే కూర్చొని నిమ్మకాయలైతే కట్ చేస్తున్నాను. మొన్న అత్తయ్య గారైతే నిమ్మకాయలు పంపించారండి. అయితే దాంట్లో హాఫ్ అయితే నిమ్మకాయి ఉప్పులో కలిపి ఊరబెట్టానండి. ఇంకా హాఫ్ అయితే అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఏదైనా పిల్లలకి పులిహోర ఇంకా అట్లాంటివి ఏమైనా చేద్దామని అయితే హాఫ్ అయితే ఫ్రిడ్జ్‌లో ఉన్నాయండి. ఏమైందంటే కొంచెం పచ్చడిలో పులుపు రావడం కోసమని ఒక 10 కాయలైతే తీసుకొని ఇంకా పిండేసి నిమ్మకాయలు ఊరబెట్టాను కదండీ! దాంట్లో అయితే కలిపేద్దామని ఇక్కడైతే కట్ చేసి పిండేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే ఎక్కువ పచ్చళ్ళైతే ఉంటాయండి అన్ని రకాలు. ఆవకాయి, మాగాయి, ఇంకా టమాటాలు టమాటాలు పడతాము. ఇంకా ఉసిరికాయ సీజన్‌లో అప్పుడేమో ఉసిరికాయ, అట్లా నిమ్మకాయలు దొరికినప్పుడేమో నిమ్మకాయలు అట్లా. ఇంకా దీంట్లో అయితే వేసేస్తున్నానండి. ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కలనైతే పులుసు కలిపేస్తున్నాను. ఇంకా గింజలు అవి రాకుండా అయితే స్ట్రైనర్ అయితే పెట్టేసి ఇంకా వేసేసానండి పులుసులో. ఇంకా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఉంచుతానండి కలిపేసి. ఎప్పుడైనా కావాల్సినప్పుడు కొంచెం కొంచెం కాయలైతే తీసుకొని ముక్కలు, అప్పుడు కొంచెం కారం కలుపుతాను. ఇలా ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది కదండీ! ఇంకా మామిడికాయి, టమాటో ఈ ఊరగాయల కన్నా నిమ్మకాయ, ఉసిరికాయ అయితే హెల్త్‌కి మంచివి కదండీ! అది డాడీ హోటల్లో సోప్ ఇచ్చారంట. అది తెచ్చారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు దాంతో? స్కూల్లో చేయి కడుక్కోవడానికి కావాలి కదా, అప్పుడు సోపు దీంట్లో చిన్న ముక్కలు వేసుకుని కడుక్కోవచ్చు. స్కూల్లో హ్యాండ్ వాష్ చేసుకుంటావా? ఏదో చిన్న చిన్న సోప్స్ లాగా కాటన్ చిన్న చిన్నవి అమ్ముతున్నారు కదా, కాటన్లా అనిపిస్తాయి కదా. ఎందుకు అప్పుడు అలాంటివి ఉన్నప్పుడు ఉండాలి అన్నయ్య దగ్గర. ఏదో చిన్న డబ్బాలో వేసావు కదరా నువ్వు, అయిపోయినాయా? ఇప్పుడు అది కట్ చేసి ఆ డబ్బాలో వేస్తారా? కట్ చేసి కాదు, దీన్ని ఏదైనా గిన్నెసి కాసేపు ఉంచాలి, లిక్విడ్ అవుతుంది. దాన్ని మళ్ళీ గట్టి చేయాలి. ఎందుకు అంతా? సరే కట్ చేసేస్తాను. చిన్న చిన్న సోప్స్ అవి అమ్ముతున్నాడు కదా, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అవి తీసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని కట్ చేసి హీట్ చేసి అలా చేయాలా? హోటల్లో ఇచ్చారు ఇది. ఇది మంచి స్మెల్ వస్తుంది. ఉంచి ఎందుకు అలాగా? ఏదైనా ఊర్లో అవి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళవచ్చు. కావాలి. ఎందుకురా? ఇదిగోండి ఇలా కట్ చేసి వేసేసుకోవచ్చు. కట్ చేసేస్తున్నావా అక్కడికే? ఇంట్లో దేన్ని ప్రశాంతంగా ఉండవు కదా, అన్నీ పాడు చేస్తూ ఉంటారే. ఇప్పుడు అంత అవసరమా? ఇద్దరికిద్దరే బాగుంటాయి కదమ్మా చిన్న చిన్న షాప్స్. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేయండి. యూట్యూబ్లో చూసాను. అలా చూసావా? అందుకని యూట్యూబ్లో చూసి ఇప్పుడు చేసేస్తున్నావా? ఇంట్లో వస్తువుల్ని ఇలా పాడు చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు. దాన్ని చెయ్యి, ఇంకా చిన్నక సరిపోతాయి. ఇదిగో ఇంకా చిన్న చేతి.
నువ్వేం చేస్తున్నావు? దీంట్లో వేస్తున్నా. దాంట్లో వేసుకొని స్కూల్కి తీసుకెళ్తావా? కావాల్సినప్పుడు కడుక్కొచ్చా. ఇదో బాక్స్ అనమాట. ఈ బాక్స్లో పెడుతున్నాడు. కానీ అన్నీ సరే. ఇంకా సండే వచ్చిందంటే అందరింట్లో పిల్లలు ఇలాగే ఉంటారు కదండి, ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.